హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్టడీ విత్ ఈశ్వర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో యూనిట్ 1కి సంబంధించిన సెకండ్ సెమిస్టర్ స్టాటిస్టిక్స్ యూనిట్ 1 షార్ట్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఈరోజు ఈ యూనిట్ 1కి సంబంధించిన షార్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేది కంప్లీట్ చేస్తాను. ఈరోజు ఒకటే క్వశ్చన్ ఉందండి, 10th క్వశ్చన్ వచ్చేసి నేను ఇది కంప్లీట్ చేస్తాను ఈరోజు యూనిట్ 1 షార్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. అలాగే కింద డిస్క్రిప్షన్లో ఈ స్టాటిస్టిక్స్ సంబంధించిన ఫుల్ నోట్స్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో కింద డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇచ్చాను, వీడియో లింక్. అందులో డౌన్లోడ్ చేసుకొని చదువుకోండి. కొద్దిగా వీడియోస్ అనేవి లేట్ అవుతూ ఉంటాయి, ఓకేనా. ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ అనేవి లేట్ అవుతూ ఉంటాయి. సో మీరు ఎందుకైనా మంచిదండి, అందుకే నేను నోట్స్ ఆల్రెడీ డౌన్లోడ్ ఎలా చేసుకోవాలో చెప్పాను, డౌన్లోడ్ చేసుకోండి, ఓకేనా. అలాగే వీటి ప్లేలిస్ట్ అన్ని కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, అలాగే చెక్ చేయండి, ఓకేనా. డన్. ఇప్పుడు మనం 10th క్వశ్చన్ ఏముందండి, ఇఫ్ 10 కాయిన్స్ ఆర్ టాస్డ్ 100 times, how many times would you expect 7 coins to fall heads upward? ఇక్కడ ఏమన్నాడు క్వశ్చన్, మనం జాగ్రత్తగా డయాగ్రమాటిక్ వేలో అండర్స్టాండ్ చేసుకున్నాం ఫస్ట్, దాని తర్వాత మనం ప్రాబ్లం చేద్దాం, ఓకేనా. ఇప్పుడు ఇది ఓన్లీ రఫ్ వర్క్ చెప్తున్నాను మీకు, ఇక్కడ సొల్యూషన్ తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది ఓన్లీ ఇప్పుడు రఫ్ వర్క్ చెప్తున్నాను, ఓకే. ఎందుకంటే మీరు అండర్స్టాండ్ ఫస్ట్ అర్థం చేసుకుంటేనే అర్థమవుతుంది. ఇప్పుడు ఇఫ్ 10 కాయిన్స్ ఆర్ టాస్డ్ 100 times అన్నాడు, అంటే ఇక్కడ 10 కాయిన్స్ తీసుకోండి. ఇది 1 కాయిన్, ఇది సెకండ్ కాయిన్, థర్డ్ కాయిన్ అండ్ ఫోర్త్ కాయిన్, ఫిఫ్త్ కాయిన్, సిక్స్త్ కాయిన్ అండ్ సెవెంత్ కాయిన్, ఎయిత్ అండ్ నైన్త్, అలాగే ఇక్కడ వరకు 10 కాయిన్స్ తీసుకోండి. ఇప్పుడు ఈ 10 కాయిన్స్ అనేవి ఇక్కడ చూడండి, ఈ 10 కాయిన్స్ అనేవి 100 times అనేవి టాస్ చేసిల్లట, అర్థమైందా? 100 times. ఇఫ్ 10 కాయిన్స్ ఆర్ టాస్డ్ 100 times, ఈ 10 కాయిన్లు 100 times టాస్ చేసిల్లు. టాస్ చేస్తే హౌ మెనీ టైమ్స్ వుడ్ యూ ఎక్స్పెక్ట్ 7 coins టు ఫాల్ హెడ్స్? ఇక్కడ ఈ 7 కాయిన్స్ ఉన్నాయి కదా, ఇక్కడ ఈ 7 కాయిన్స్, ఈ 7 కాయిన్స్ కి హెడ్స్ ఎన్నిసార్లు పడుతుందని అడుగుతుంది, ఓకేనా. హెడ్స్ హౌ మెనీ టైమ్స్, ఈ 7 కాయిన్స్ 100 times టాస్ చేసినట్లయితే హెడ్స్ మనకు ఎన్ని టైమ్స్ వస్తుంది అనేది అడుగుతుండు. అది మనం కనుక్కోవాల్సిన ఇప్పుడు సొల్యూషన్. డన్. ఇక్కడ సొల్యూషన్ చూద్దాం. సొల్యూషన్ ఏంటంటే ఫస్ట్ మనకు ఇక్కడ ఈ సొల్యూషన్ కనుక్కోవాలంటే మనకు బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ గుర్తుందా మీకు? బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ యొక్క పిఎంఎఫ్ అనేది మనకు గుర్తుంటే ఈ ప్రాబ్లం అనేది మనం సాల్వ్ చేయొచ్చు. ఇక్కడ బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ యొక్క పిఎంఎఫ్ ఏంటి? బైనామియల్ డిస్ట్రిబ్యూషన్, బైనామియల్ డిస్ట్రిబ్యూషన్, దీని పిఎంఎఫ్ వచ్చేసి ఇక్కడ పిఎంఎఫ్ ని మనం దేనితో డినోట్ చేస్తాం? పి ఆఫ్ ఎక్స్ తో డినోట్ చేస్తాం. ఇక్కడ పిఎంఎఫ్ వాల్యూ అని రాసుకోండి, ఓకేనా. బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ పిఎంఎఫ్, ఇక్కడ పి ఆఫ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్స్ టు, దీని ఫార్ములా ఏంటంటే ఎన్సిఎక్స్ పి పవర్ ఎక్స్ క్యూ పవర్ ఎన్ మైనస్ ఎక్స్. ఇది వచ్చేసి బైనామియల్ డిస్ట్రిబ్యూషన్ యొక్క పిఎంఎఫ్ వాల్యూ, ఓకే. ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని మనం ఈ సొల్యూషన్ అనేది కనుక్కోవాలి. ఇప్పుడు ఇక్కడ మరి ఈ పి ఆఫ్ ఎక్స్ వాల్యూ, ఇక్కడ మనకు ఈ వాల్యూస్ కావాలి కదా, ఎన్ అంటే ఏంటి, ఎక్స్ అంటే ఏంటి, ఇక్కడ పి అంటే ఏంటి, క్యూ అంటే ఏంటి, వాల్యూస్ అనేవి మనకు కావాలి. ఇక్కడ మన క్వశ్చన్ లో క్లియర్ గా వాల్యూస్ ఇచ్చింది చూడండి. ఇక్కడ ఎన్ అంటే మనకి ఏమిటంటే ఎన్ ఇజ్ ఈక్వల్స్ టు నెంబర్ ఆఫ్ కాయిన్స్ అనేది, ఓకేనా. నెంబర్ ఆఫ్ కాయిన్స్ ఎంతో డినోట్ చేస్తాం మనం, నెంబర్ ఆఫ్ కాయిన్స్. సో ఎన్ ఇజ్ ఈక్వల్స్ టు ఎంత మనకు 10 కాయిన్స్ కదా, ఎన్ కాయిన్స్ ఉన్నాయి, 10 కాయిన్స్ అన్నట్టు. నెంబర్ ఆఫ్ కాయిన్స్ ఎన్ని ఇచ్చింది? 10 కాయిన్స్ ఆర్ టాస్డ్ అన్నాడు, అంటే 10 కాయిన్స్ అన్నట్టు. ఎన్ ఇజ్ ఈక్వల్స్ టు 10. ఇప్పుడు ఇక్కడ పి అనేది ఏంటి? పి అనేది ఏంటంటే పి ఇజ్ ఈక్వల్స్ టు probability of getting హెడ్స్ అన్నట్టు. ఇక్కడ మనం హెడ్స్ అనే కనుక్కోమని అన్నాడు కదా. సో probability ఆఫ్ గెట్టింగ్ హెడ్స్ ఎంత? 1/2. మీకు చెప్పాను, ఎప్పుడు చెప్పాను? ప్రీవియస్ వీడియోస్ లో ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. probability ఆఫ్ గెట్టింగ్ హెడ్స్ ఆర్ టైల్స్ అనేది 1/2 లెక్క ఉంటుంది, హాఫ్ ఛాన్స్, ఓకే. డన్. ఇప్పుడు మనకు క్యూ అంటే ఏంటంటే, మనకు క్యూకి ఒక డిఫరెంట్ ఫార్ములా ఉందండి, క్యూ 1 మైనస్ పి. ఇప్పుడు క్యూ ఇజ్ ఈక్వల్స్ టు 1 మైనస్ పి వాల్యూ ఎంత? 1/2. ఇప్పుడు ఇక్కడ 1 లో నుంచి హాఫ్ తీసేయండి, ఓకేనా. 1 నుంచి హాఫ్ తీసేస్తే ఎంత? మళ్ళీ హాఫే వస్తుంది, ఓకే, ప్లస్ హాఫ్.
అప్పుడు క్యూ వాల్యూ ఎంత వస్తుంది 1/2, ఇది కూడా 1/2. ఓకేనా, డన్. ఇప్పుడు మనకి ఎన్ వచ్చింది, పి వచ్చింది, క్యూ వచ్చింది. ఇంకొకటి ఏంటి, ఎక్స్ కావాలి కదా. ఇక్కడ ఎక్స్ వచ్చేసి ఏంటంటే ఇక్కడ ఏమన్నాడు 100 కాయిన్స్ అన్నాడు. హౌ మెనీ టైమ్స్ వుడ్ యూ ఎక్స్పెక్ట్ 7 కాయిన్స్ అన్నాడు. ఇక్కడ ఎక్స్పెక్ట్ అనేది ఎక్స్ వాల్యూ లెక్క తీసుకోండి. మనం ఎక్స్పెక్ట్ అనేది ఎక్స్ వాల్యూ లెక్క తీసుకోండి. మరి 100 టైమ్స్ అని ఎప్పుడు తీసుకుంటారంటే లాస్ట్ కు మనం ఇవన్నీ సబ్స్టిట్యూట్ చేసినప్పుడు వాల్యూ వస్తుంది కదా, ఈ పి ఆఫ్ ఎక్స్ వాల్యూ మనం 100 తోని మళ్ళీ మల్టిప్లై చేస్తే మనకు ఎన్నిసార్లు ఎట్స్ వచ్చిందని మనకు ఐడియా అవుతుంది. డన్. ఇప్పుడు ఈ వాల్యూస్ ఉన్నాయి కదా, ఈ వాల్యూస్ ని ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. ఇక్కడ పి ఆఫ్, ఇక్కడ ఎక్స్ వాల్యూ అంటే ఎంత 7 కదా, పి ఆఫ్ 7 అంటే ప్రొబాబిలిటీ ఆఫ్ 7. ఇక్కడ ఎన్ వాల్యూ ఎంత మనకు 10 కదా, 10. ఇక్కడ సి ఉంది కదా, ఎక్స్ వాల్యూ ఎంత 7, 10c7. ఇక్కడ పి వాల్యూ మనకు 1/2. ఓకేనా, పి వాల్యూ 1/2. పవర్ ఎక్స్ అంటే 7 కదా, పవర్ ఎక్స్ అంటే 7. డన్. ఇప్పుడు క్యూ వాల్యూ ఎంత అండి మనకు, క్యూ వాల్యూ వచ్చేసి కూడా 1/2. అవునా, పవర్ ఎన్ మైనస్ ఎక్స్ అన్నాడు అంటే ఎన్ వాల్యూ 10 అన్నట్టు, మైనస్ ఎక్స్ వాల్యూ ఎంత 7 కదా, 7. ఓకే, ఇప్పుడు మనం దీన్ని సాల్వ్ చేద్దాం. ఇక్కడ 10c7 అనేది నేను చెప్తాను. 10c7 ఇది కూడా యాజ్ ఇట్ ఈజ్ గా రాయండి. 1/2 పవర్ 7, ఇది 1/2. ఇక్కడ పవర్ లో 10 - 7 అంటే ఎంత 3 కదా. డన్. ఇప్పుడు దీన్ని మనం సాల్వ్ చేద్దాం. ఓకేనా, వీడియోని చూస్తున్నారు కానీ వీడియోని లైక్ చేయట్లేదు. ప్లీజ్ లైక్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియోస్ మీకు కావాలంటే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆన్లో ట్యాప్ చేసుకొని పెట్టుకోండి. ఓకేనా, అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసినట్లయితే ఏంటంటే వీటి ఎక్స్ప్లెనేషన్ అనేది వాళ్ళు విని కొద్దిగా నేర్చుకుంటారు. ప్లీజ్ నా నుంచి చిన్న రిక్వెస్ట్. డన్. ఇప్పుడు మనం ఇక్కడ పి ఆఫ్ 7 వాల్యూ ఇంత వచ్చిందండి. ఓకేనా, ఇది మనం ఈ వాల్యూస్ అనేవి కనుక్కున్నట్లయితే మనకు పి ఆఫ్ 7 వాల్యూ వస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఇక్కడ సైడ్కి చూడండి, సైడ్కి ఫస్ట్ 10c7 వాల్యూ కనుక్కుందాం మనం. ఓకేనా, 10c7 వాల్యూ వచ్చేసి ఏంటంటే ఇక్కడ మీకు ఎన్సిఎక్స్ ఫార్ములా గుర్తుందా, ఎన్సిఎక్స్ ఫార్ములా ఏంటి, ఎన్ ఫ్యాక్టోరియల్ డినామినేటర్ లో ఏంటి ఎక్స్ ఫ్యాక్టోరియల్ ఇంటూ ఎన్ మైనస్ ఎక్స్ ఫ్యాక్టోరియల్. ఇక్కడ ఎన్సిఎక్స్ ఫార్ములా వచ్చేసి ఎన్ ఫ్యాక్టోరియల్ డినామినేటర్ లో ఇది ఎక్స్ ఉంది కదా, ఎక్స్ ఫ్యాక్టోరియల్ మళ్ళీ ఇంటూ ఈ ఎన్ మైనస్ ఎక్స్ ఫ్యాక్టోరియల్. ఓకే, ఇదేంటి ఫార్ములా, ఎన్సిఎక్స్ ఫార్ములా. ఇప్పుడు మనకి ఇక్కడ చూడండి, ఎన్ ప్లేస్ లో ఏముంది, ఎన్ ప్లేస్ లో 10 ఉంది కదా, ఎన్ ప్లేస్ లో మనకు 10 ఉంది. అలాగే ఎక్స్ ప్లేస్ లో మనకి ఏముంది, ఎక్స్ ప్లేస్ లో వచ్చేసి మనకు 7 ఉంది. డన్. ఇప్పుడు మనం ఈ ఫార్ములాని యూజ్ చేసుకొని మనం ఈ 10c7 అనే వాల్యూ కనుక్కున్నాం. ఓకేనా, డన్. ఇప్పుడు 10c7 ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ ఎన్ ఫ్యాక్టోరియల్ అంటే ఇక్కడ ఎన్ ప్లేస్ లో 10 ఉంది కాబట్టి 10 ఫ్యాక్టోరియల్ డినామినేటర్ లో ఎక్స్ ఫ్యాక్టోరియల్ అంటే ఎక్స్ ప్లేస్ లో 7 ఉంది కాబట్టి 7 ఫ్యాక్టోరియల్ ఇంటూ ఎన్ మైనస్ ఎక్స్ అంటే 10 - 7 అన్నట్టు. ఓకేనా, 10 - 7 ఫ్యాక్టోరియల్ ఉంది కదా, ఫ్యాక్టోరియల్. డన్. ఇప్పుడు మనం ఇక దీన్ని కొద్దిగా సాల్వ్ చేసినట్లయితే ఇక్కడ 10 ఫ్యాక్టోరియల్ ఉంది కదండి, ఈ 10 ఫ్యాక్టోరియల్ నేను ఏ విధంగా రాసుకోవచ్చు, 10 × 9 ఇంటూ అంటే డిసెండింగ్ ఆర్డర్ లో పోతుంది. ఓకేనా, బిగ్ టు స్మాల్ అన్నట్టు 10 × 9 ఇంటూ 8 × 7 ఫ్యాక్టోరియల్. ఇక్కడ వరకే ఆపండి, ఎందుకంటే 7 ఫ్యాక్టోరియల్ ఆపితే కింద డినామినేటర్ లో 7 ఫ్యాక్టోరియల్ ఉంది కదా, ఇప్పుడు ఈ న్యూమరేటర్ డినామినేటర్ క్యాన్సిల్ అవుతుంది కదా, అందుకని 7 ఫ్యాక్టోరియల్ దాకానే ఆపండి. ఇప్పుడు డినామినేటర్ లో ఈ 7 ఫ్యాక్టోరియల్ ఉంది, ఇక్కడ ఇంటూ 10 - 7 అంటే ఎంత అండి 3 కదా, అప్పుడు ఇది ఫ్యాక్టోరియల్ 3 ఫ్యాక్టోరియల్. ఇక్కడ డినామినేటర్ లో 7 ఫ్యాక్టోరియల్ క్యాన్సిల్ అవుతుంది, న్యూమరేటర్ లో 7 ఫ్యాక్టోరియల్ గెట్ క్యాన్సిల్ అవుతుంది. డన్. ఇప్పుడు మనం ఇక్కడ ఏమవుతుందంటే దీన్ని న్యూమరేటర్ లో 10 × 9 × 8 ఈ 7 ఫ్యాక్టోరియల్ క్యాన్సిల్ అయిపోయింది కదా. డన్. డినామినేటర్ లో 3 ఫ్యాక్టోరియల్ ఉంది, ఇక్కడ 3 ఫ్యాక్టోరియల్ ని మనం మళ్ళీ డిసెండింగ్ ఆర్డర్ లో రాయండి. 3 ×
2 ఇంటూ 1 అని రాసుకోవచ్చా? డన్. ఇప్పుడు న్యూమరేటర్లో డినామినేటర్లో ఏమైనా క్యాన్సిల్ అయ్యేటువంటి క్యాన్సిల్ చేద్దాం ఫస్ట్ మనం. ఇక్కడ 3 1s, ఇక్కడ 3 3s, ఓకే. అండ్ ఇక్కడ 2 1s, ఇది 2 5s. డన్. ఇప్పుడు డినామినేటర్లో మొత్తం 1 ఉందండి. ఇప్పుడు న్యూమరేటర్లో ఏముంది? 5 ఇంటూ 3 ఇంటూ 8. ఇప్పుడు ఇదంతా 10C7 వాల్యూ, 10C7 వాల్యూ. ఇప్పుడు 5 3s ఎంత? 5 3s వచ్చేసి ఎంత? ఇక్కడ చూడండి, 5 8s ఎంత అండి? 5 8s 40. ఇక్కడ ఇంటూ 3 ఇది చేశాను ఫస్ట్, ఓకే. 5 8s 40 ఇంటూ 3. ఇప్పుడు దీని వాల్యూ వచ్చేసి ఎంత? 40 3s ఎంత? 120, అవునా? ఇప్పుడు 10C7 వాల్యూ ఎంత? 120 కదా, ఓకే. 120 కాబట్టి ఈ 10C7 కాడ నేనేం పెట్టాలి? 120ని అప్లై చేయాలి. మరి దీని వాల్యూ కనుక్కోవాలి కదండి, అవునా? ఇప్పుడు 1/2 హోల్ పవర్ 7, 1/2 హోల్ పవర్ 3 వాల్యూ కనుక్కోవాలి కదా. డన్. ఇప్పుడు ఇది రబ్ చేస్తాను, ఓకే. ఇప్పుడు మనం ఇక్కడ ఏం చేద్దామంటే ఈ 1/2 హోల్ పవర్ 7 కనుక్కున్నాం ఫస్ట్. 1/2 హోల్ పవర్ ఎంత ఉందండి? 7 ఉంది, ఓకేనా. ఫస్ట్ దీన్ని కనుక్కున్నట్లయితే 1 ఇక్కడ 7 యాడ్ చేయండి పవర్ 1కి, డినామినేటర్కి కూడా 7 యాడ్ చేయండి. ఇప్పుడు 1 పవర్ 7 అంటే ఎంత? 1కి ఎన్ని పవర్స్ పెట్టినా 100 పెట్టండి, 1000 పెట్టండి, ఎంత వరకు పెట్టినా మళ్ళీ 1 వస్తుంది మనకు వాల్యూ. అయితే డినామినేటర్లో 2 పవర్ 7 ఉంది. 2 పవర్ 7 వాల్యూ వచ్చేసి మనకు ఎగ్జాక్ట్గా 128 వస్తుంది. కావాలంటే మీరు క్యాలిక్యులేట్ చేసుకోండి. 2 పవర్ 7 ఎంత? 128. డన్. ఇప్పుడు 1/2 హోల్ పవర్ 7 వాల్యూ ఎంత? 1/128. సో ఇక్కడ దీని ప్లేస్లో నేను ఏం చేయొచ్చు? 1/128ని సబ్స్టిట్యూట్ చేశాను. డన్. ఇంటూ మరి 1/2 హోల్ పవర్ క్యూబ్, దాన్ని కూడా వాల్యూ కనుక్కోవాలి కదా. 1/2 హోల్ పవర్ క్యూబ్, ఈ 1కి క్యూబ్ అప్లై చేయండి, డినామినేటర్కి కూడా క్యూబ్ అప్లై చేయండి. 1 క్యూబ్ అంటే 1, 2 క్యూబ్ అంటే 8, అవునా. ఇప్పుడు దీని వాల్యూ ఎంత? 1/8 వచ్చింది మనకు. డన్. ఇప్పుడు ఇక్కడ చూడండి, 120 ఇంటూ 1 ఇంటూ 1 అంటే న్యూమరేటర్లో 120 వస్తుంది. డినామినేటర్లో 128 ఇంటూ 8 ఎంత అండి? 8 8s 64, ఓకే. ఇక్కడ 1 ఉంటుంది, సారీ 8 8s 64, ఇక్కడ 6, 8 2s ఎంత? 16, ఓకేనా. 16 ప్లస్ 6 ఎంత? 16 ప్లస్ 6 ఎంత? 22, ఇక్కడ 2 అండ్ 8 1s ఎంత? 8 ప్లస్ 2 ఎంత? 10, ఓకేనా. 10 24, 120/1024 వచ్చింది. దీనికి మనం సాల్వ్ చేసినట్లయితే మనకు P7 వాల్యూ ఎంత వస్తుంది ఎగ్జాక్ట్గా అంటే, మనకు ఇది సాల్వ్ చేసినట్లయితే 0.1171 వస్తుంది, ఓకే. 0.1171 వస్తుంది. దీన్ని సాల్వ్ చేయండి, మీరు సాల్వ్ చేసినట్లయితే 0.1171 వస్తుంది, ఓకేనా. డన్. ఇప్పుడు దీనికి ఏం చేయాలంటే మనకి ఇక్కడ 7 కాయిన్స్ టు ఫాల్ హెడ్స్ అన్నాడు. ఏంటి? 100 టైమ్స్ టాస్ చేసినట్లయితే 7 కాయిన్స్ హెడ్స్ ఎన్నిసార్లు పడుతుంది అని అన్నాడు కదా. ఆ 100 టైమ్స్ దీనికి మల్టిప్లై చేయండి. 100ని దీనికి మల్టిప్లై చేసినట్లయితే, ఓకే, దీనికి మల్టిప్లై చేసినట్లయితే ఇక్కడ చూడండి, ఇప్పుడు మనకు P7 అంటే probability of 7 coins getting heads. ఇప్పుడు దీనికి 100 మల్టిప్లై చేసినట్లయితే ఇక్కడ ఎంత వస్తుందంటే, ఇక్కడ చూడండి 11.71 వస్తుంది. 100 మల్టిప్లై చేసినప్పుడు మనకు ఈ డెసిమల్ అనేది క్యాన్సల్ అయ్యి మనకు 11.71, ఓకేనా. 100 మల్టిప్లై చేయండి, మీకు 11.71 వస్తుంది. సో అప్రోక్సిమేట్లా ఇది probability of 7 is equals to ఎంత దగ్గర ఉంది? 12కి దగ్గర ఉంది కదా. 11.7 అంటే 12 కదా, మనకు 12 వస్తుంది వాల్యూ. డన్. ఇప్పుడు probability of getting 7 coins when tossed 100 times, హెడ్స్ ఎన్నిసార్లు వస్తుంది అన్నట్టు? 12 టైమ్స్ వస్తుంది. అంటే 12 హెడ్స్ వస్తాయి అన్నట్టు, మనకు 12 హెడ్స్ వస్తాయి. 7 కాయిన్స్ ని 100 టైమ్స్ టాస్ చేసినట్లయితే మనకు ఓన్లీ 12 టైమ్స్ హెడ్స్ అనేది మనకు పడుతుంది, ఓకేనా. డన్. ఇది 10th క్వశ్చన్ అండి. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒక్కటేసారి వచ్చింది ఎగ్జామ్లో, కానీ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. జాగ్రత్తగా చదువుకోండి, ఓకేనా. నెక్స్ట్ నేను యూనిట్ 2కి సంబంధించిన
షార్ట్ క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేస్తూ ఉండండి. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ స్టడీ విత్ ఈశ్వర్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.